షార్ట్ ఫార్మాట్లో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ప్రపంచ రికార్డును సృష్టించింది. టీ20లో తమ విధ్వంసం ఎలా కొనసాగుతుందో అని ప్రపంచానికి తెలియజేసింది. మరో కొద్ది నెలల్లో టీ20 వరల్డ్ కప్ ఉండగా ప్రత్యర్థులకు ఓ గట్టి వార్నింగ్ ఇచ్చేసింది. అలా ఇలా కాదు, క్రికెట్ టీం డ్రీమ్ టీ20లో 300 రన్స్ ని టచ్ చేయాలన్న కలను నెరవేర్చి చూపించింది. ఈ ఘనత సాధించిన తొలి ఫుల్ మెంబర్ నేషన్ గా చరిత్ర సృష్టించింది. సౌత్ ఆఫ్రికాలో జరిగిన టీ20 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ ఓపెనర్ ఫీల్డ్ ధాటికి రికార్డులను తుడిచిపెట్టుకుపోయాయి. 141 పరుగులతో నాట్అవుట్ గా నిలవడంతో ఇంగ్లాండ్ జట్టు ఏకంగా 304 పరుగులు చేసింది. తద్వారా ఈ ఘనత సాధించిన ఫుల్ మెంబర్ నేషన్ టీమ్ గా ఇంగ్లాండ్ నిలిచింది. అలాగే టీ20లో ఇంగ్లాండ్ మూడో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా నిలిచింది. 2024లో జింబాబ్వే గాంబియాపై 344 పరుగులతో టాప్ ప్లేస్ లో ఉండగా 2023లో మంగోలియాపై నేపాల్ 314 పరుగులతో రెండో స్థానంలో ఉంది. మొన్నటి వరకు టీమిండియా మూడో స్థానంలో ఉండగా తాజా మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ 304 పరుగులతో భారత్ను దాటేసింది. 2004లో హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 297 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే ఒక ప్రముఖ టెస్టు దేశంపై సాధించిన తొలి 300+ స్కోర్ ఇదే. సాల్ట్ 39 బంతుల్లో శతకం సాధించి లియామ్ లివింగ్స్టన్ 40 బంతుల రికార్డును అధిగమించాడు. సాల్ట్ ఇప్పటి వరకు ఇంగ్లాండ్ తరపున 4 టీ20 శతకాలు సాధించాడు. ఇంగ్లాండ్ తరపున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కూడా నిలిచాడు. మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. జోస్ బట్లర్ 83, బెతెల్ 26 పరుగులు చేయగా ఫిల్ సాల్ట్ 141, హ్యారీ బ్రూక్ 41 పరుగులతో నాట్అవుట్ గా నిలిచారు. సౌత్ ఆఫ్రికా జట్టు 16.1 ఓవర్లలో 158 పరుగులకు ఆల్అవుట్ అయింది. 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా 1-1తో సమానంగా ఉంది. ఆఖరి మ్యాచ్ రసవత్తరంగా మారనుంది.